అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో బట్ ఇక్కడ రితికకు తెలియదు కార్తీక పౌర్ణమి అనేసి. దీపాలు పెట్టగానే ఆమె దీపావళి అనుకుంది. అందరికీ హ్యాపీ దీపావళి అనేసి అంటుంది, ఏమనుకోవద్దు. సో మా వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదైతే మేము గుడికి వెళ్ళలేదండి, ఇంట్లోనే వెళ్తున్నాము. ఇక్కడైతే నేను ఎట్లా చెప్పినా ఆమె అట్లా నేనేం చెప్తున్నానో అదే ఆమె చెప్తుంది, అందుకే నవ్వుకున్నానండి, ఏమనుకోవద్దు. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ కార్తీక శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఇంట్లో అయితే ఎలా వెలిగించుకున్నానో ఫుల్ వీడియో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ప్రతిసారి గుడికి అయితే వెళ్తానండి. ఈసారి గుడికి వెళ్ళడానికి అవ్వలేదు, ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కదా. సో అందుకనేసి నేను వెళ్ళలేకపోయాను. సో ఇంట్లోనే మనకు గుడికి వెళ్ళే టైం లేనప్పుడు ఇంట్లోనే మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి, మీకైతే అర్థమైపోతుంది. సో గుడికే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళే దీపం పెట్టాలి, అప్పుడే మనకు దేవుని ఆశీస్సులు ఉంటాయనేసి అలా ఏముండదండి. మనం ఎక్కడ దీపం పెట్టినా దేవునికి మనసారా పూజించి ఒక దండం పెట్టుకుంటే ఆ దేవుని ఆశీస్సులు అనేది మనకు ఎప్పుడూ ఉంటాయి. సో నేనైతే ఇక్కడ ఉసిరికాయతో ఒక 3 దీపాలు దేవుని మూలలో పెట్టేశాను. ఫస్ట్ అక్కడ దేవుని దగ్గర దీపాలు పెట్టేసిన తర్వాత ఇక్కడ ఉసిరికాయతో ఇక్కడ పెట్టేసిన తర్వాత నేను బయట అయితే 365 ఒత్తులు వెలిగించాను. ఆ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి దీపం పెట్టేసిన తర్వాత ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్నాను. సో నేను చాలా సింపుల్గానే చేసుకున్నాను ఈసారి కార్తీక పౌర్ణమి. సో నేను ప్రతిసారి అయితే గుడికి తప్పకుండా వెళ్తాను, ఎందుకంటే గుడికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే వెళ్తాను. కానీ ఈసారి చిన్న బాబు ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో వాడికి తీసుకొని వెళ్ళాలంటే ఇక అక్కడ అవ్వదు కదా, అందుకే వెళ్ళలేదు. సో ఫైనల్గా అయితే నా గుడి అయితే ఇలా ఉంది. నేను నార్మల్గానే పూజ చేసుకున్నానండి, ఏం హెవీగా ఏం చేయలే. సో పూజ ఇంత దీపాలన్నీ పెట్టేసిన తర్వాత ప్రసాదాలన్నీ పెట్టేసిన తర్వాత దేవునికి అయితే హారతి చేశాను. హారతి చేసిన తర్వాత బయటికి వచ్చి ముగ్గు తీసేసి దాంట్లో పసుపు కుంకుమ పెట్టించేసి సో ఇక్కడ 360 ఒత్తులు అక్కడ అవి పెట్టించేసి దాని చుట్టుపక్కల ఒక 5 దీపాలు అయితే వెలిగించాను. సో దాని ఫ్లవర్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇక దీపాలు అయితే వెలిగించాను. సో మనం గుడికి వెళ్ళినప్పుడు కనుక ఇలానే చేసుకోవాలి. సో ఎక్కడ చేసుకున్నా మనం ఇలానే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే దేవునికి మనం మనసారా ఒక దండం పెడితే చాలు, దేవుని ఆశీస్సులు అనేది మనం ఎప్పుడు ఉంటాయి మన మీద. సో గుడికే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళే చేయాలనేసి ఏం లేదు. సో మనకు వెళ్ళాలి, బట్ ఎవరికైనా కుదరిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా చేసుకుంటే ఏం కదండి. సో నేను ఇక్కడ వీడియో అయితే స్టాండ్కి పెట్టి తీశాను. నేను ఫేస్ వస్తుందేమో అనుకున్నా కానీ నా ఫేస్ అంతా కట్ అయిపోయింది. బట్ ఏం కాదులే, దీపాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, చేసే పని అనేసి ఇక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో తీసే వాళ్ళు ఎవరు లేరు, రిత్వికకి తీయమంటే అసలు తీయట్లేదు, అందుకే ఇక బాబు పడుకున్నప్పుడే చేసుకోవాలనేసి తొందరగా అయితే 6 o'clock సాయంత్రం చేసుకున్నాను. సో ఇక్కడ కరెక్ట్ పండు పెట్టేశాను. రిత్విక ఏమో మధ్యలో ఆమెకు బాంబులు అవి ఉండే దానికి చూపిస్తుంది. సో ఇక్కడైతే ఫైనల్గా అయితే 360 ఒత్తులు అయితే వెలిగించేశాను. దాంట్లో హారతి కర్పూరం బిళ్ళలు వేసేసి దాంట్లోనే వెలిగించాను. మనము ఇక్కడ దీపాలు వెలిగించేటప్పుడు చాలామంది మ్యాచ్ బాక్స్తో వెలిగిస్తారు. మ్యాచ్ బాక్స్తో వెలిగించకుండా అగిపెట్టారు కదా, దాంతో వెలిగించకుండా ఇలా అగరవత్తులతో వెలిగించాలండి. ఎక్కడ వెలిగించినా సరే, గుడికి వెళ్ళినా సరే, ఇంట్లో అయినా సరే, ఏ దీపం పెట్టినా అయినా సరే మనం అగరవత్తులతో అయితే వెలిగించాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే నా పూజ ఎలా చేశానో మీకు క్లియర్గానే కనిపిస్తుంది కదా. సో అంత అయిపోయిన తర్వాత దండం అయితే పెట్టుకున్నాను. సో నేను చూడలేదు వీడియో ఎలా వస్తుంది అనేసి, అట్లాగే నా పక్కన వచ్చి నా కూతురు కూర్చుంది. సో తను చెప్పలేదు వీడియో ఎలా వస్తుందో అని, అడిగితే మంచిగానే వస్తుందని కానీ ఫేస్ రావట్లేదు మమ్మీ అని ఏం చెప్పలేదు. సో సరేలే అనేసి అయిపోయిన తర్వాత నేను వచ్చి అయితే వీడియో అయితే ఇలా తీశాను. సో తర్వాత నేను మళ్ళీ కూర్చున్న తర్వాత రిత్విక అయితే వీడియో తీయమంటే తీసింది, అప్పుడు మంచిగానే వచ్చింది వీడియో. సో ఫైనల్గా అయితే నేనైతే ఇంట్లో అయితే ఇలా నార్మల్గా అయితే 360 ఒత్తులు అయితే పౌర్ణమి రోజు అయితే చేసుకున్నానండి. ఫైనల్గా నేనైతే ఇక్కడ దీపాలన్నీ వెలిగించిన తర్వాత నాకు వీడియో తీబేట అనేసి అన్నాను, అప్పుడు తీసింది. సో అప్పుడు నేను కూర్చొని దండం అయితే పెట్టుకున్నాను దేవునికి. సో నాది ఫైనల్గా అయితే ఇలా జరుపుకున్నానండి ఇంట్లో. మీరు ఎవరైనా గుడికి వెళ్ళే టైం లేకుండా ఇలా అయితే జరుపుకోండి. సో ఇదండి వీడియో, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.